యతో హనుమస్తతో జయ. హనుమాన్ సంక్రాంతి బరిలో గెలిచి సంచలనాలు నమోదు చేసిన హనుమాన్ మూవీ ఇప్పుడు మరో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నా నరాల్లో ప్రవహిస్తుండాలి, అలాంటి పవర్ ఎక్కడ ఉంది? తక్కువ బడ్జెట్ తో హై రేంజ్ మూవీ లాంటి అవుట్పుట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిన దర్శకుడు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదుపు లేకుండా దూసుకుపోతుంది సినిమా హనుమాన్. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. 23 రోజులు పూర్తయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 141 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 277.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు రికార్డ్స్ ని బ్రేక్ చేసిన హనుమాన్ మరెన్నో రికార్డ్స్ బ్రేక్ దిశగా అడుగులు వేస్తోంది. అసలు మొదట్లో థియేటర్స్ ఎక్కువ దొరకలేదు, కానీ స్టార్టింగ్ లో థియేటర్స్ దొరికింటే ఇంకో రేంజ్ ఉండేవి కలెక్షన్స్. అయినా కూడా ఇప్పటికీ ఊహించిన రీతిలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది హనుమాన్ సినిమా ఇక 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ తో దుమ్మారం లేపగా ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల నుంచి ఆ పైన గ్రాస్ వసూళ్లను సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాలలో 142.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్స్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 280 కోట్ల మార్క్ ని దాటేసి ఆల్మోస్ట్ 282 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో 92 ఏళ్ల టైంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఈ కలెక్షన్స్ ఆల్ టైమ్ ఎపిక్ హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా మిగిలిన రోజుల్లో ఇదే విధంగా ఏమాత్రం జోరును కొనసాగించినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. హనుమాన్ భారీ హిట్ తరువాత హనుమాన్ 2 పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 2 కోసం ఇప్పటికే దర్శకుడు భారీ ప్రణాళికలే సిద్ధం చేసుకుంటున్నాడు.